మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నానండి. ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామానికి స్తుతియు ఘనత మహిమ చెల్లును గాక ప్రభువా. అయినా మరొకసారి నీ వాక్యాన్ని చదువుకోవడానికి వచ్చున్నాం ప్రభువా. అయినా వాక్యాన్ని బోధిస్తున్నటువంటి పాస్టర్ గారి మీద, వింటున్నటువంటి మా అందరి మీద నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం ఈ సిరీస్ మొత్తం పౌలు గారి గురించి, పౌలు గారు రాసినటువంటి ఆ పత్రికల గురించి చదువుకుంటున్నామండి. ఈ ఎపిసోడ్లో మనకు ఉన్నటువంటి క్వశ్చన్, పాస్టర్ గారు, పౌలు గారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రెండో రాకడ గురించి ఎటువంటి విషయాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు? ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడ గురించి పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారు మనం చూద్దాం. అవును, ఈ వర్తమానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది. పౌలు గారి యొక్క రైటింగ్స్ మన నుండి మనం ప్రైమరీలీ అది తీసుకుంటాం. కొంచెం సపోర్టివ్గా బైబిల్ అంతా ఏం చెప్తుందో కూడా మనం చూడొచ్చు. మొట్టమొదటిగా మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలని పౌలు గారు చెప్తున్నారు. ఆ ఎదురు చూడాలి అంటే ఆశతో ఎదురు చూడాలి. ఆ విషయం మనకు బయటపడుతుంది. రెండవది మనం గమనించేది, ఏ కృపావరమందును లోపము లేక, అంటే క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఈ కృపావరాల్లో మనకు లోటు రాకూడదు అనమాట అండి. అంటే మన జీవితాల్లో మార్పు ఉండాలి. యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారు. ఆయన మొదటిసారి వచ్చి మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఎవరైతే యేసుక్రీస్తును రక్షకుడిగా స్వీకరిస్తారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో వారిని పరలోకం తీసుకుని వెళ్ళటానికి యేసు ప్రభువారు వస్తున్నారు. కాబట్టి మనం కూడా సిద్ధపడి ఉండాలని పౌలు గారు అంటున్నారు. ఒక హాస్టల్ చూద్దాం. హాస్టల్ గురించి మనకు తెలుసు. నేను ఒక హాస్టల్లో ఉన్నాను, మీరు కూడా హాస్టల్లోనే పెరిగిన వారు. కాబట్టి క్రిస్మస్ సెలవులు వస్తున్నాయి అనుకుందాం, లేకపోతే సమ్మర్ సెలవులు వస్తున్నాయి అనుకుందాం. సెలవులు వస్తుంటే మనం సిద్ధపడిపోతాం. బ్యాగ్ సర్దుకొని, బట్టలు సర్దుకొని, నాన్నగారు రాగానే మన ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు. ఆ సిద్ధపాటు ఇంకా సరిగ్గా ఆ రోజు వచ్చేసరికి మన బ్యాగ్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇంటి దగ్గర నుండి నాన్నగారు రావాలి. ఆ బస్సు ఆగే సౌండ్ వినపడగానే ఎవరు దిగుతున్నారా అని మనం ఎదురు చూస్తాం. ఆ విధమైన లాంగింగ్, ఆశతో క్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు, ప్రభువు అయిన యేసు క్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు మనం ఉండాలని ఆయన సెలవిస్తున్నారు. పౌలు గారు ప్రత్యక్షత కొరకు మనం ఎదురు చూడటం మాత్రమే కాదు, మనం సిద్ధపడటం మాత్రమే కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి ఈ విధంగా కూడా సెలవిస్తున్నారు. మా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:23. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అంటే మనం నిజంగా మన సిద్ధపాటు నిందారహితంగాను, అంటే ఏ పాపము లేని వారంగా మనం ఉండాలి. ఏ పాపము లేని వారంగా మనం ఉండాలంటే ఎలాగా? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడకు మనం సిద్ధపడి, ఎందుకంటే మనం పాపము కలిగి ఉన్నట్లయితే ఆయన రెండవ రాకడ జరిగినప్పుడు
ఆయన మేఘారూఢుడై ప్రత్యక్షమైనప్పుడు మనం ఏం చేస్తామండి? కొండల చాటుకు బండల చాటుకు వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితి రాకుండా ఇదిగో మనం ఎదురు చూస్తున్న మన ప్రభువు ఈయనే అని సంతోషంతో ఆయన ఎదుర్కోవాలంటే మనం నిందారహితులుగా ఉండాలి. ఎలాగని మీరు ఆలోచిస్తున్నట్లయితే, పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్పారో తెలుసా? మోషే ఒక గుడారాన్ని నిర్మించాడు. ఆ గుడారం దగ్గర యాజకులు, బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ గుడారపు సేవల ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఒక ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటంటే, మీరు పాపం చేసినప్పుడు మీ పాపాన్ని మీ దగ్గర ఉంచుకోవద్దు. ఆ పాపాన్ని ట్రాన్స్ఫర్ ఇట్ టు ద శాంక్చురీ. గుడారం దగ్గరికి మీరు దాన్ని తీసుకురండి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. మీ పాపాలను దాయొద్దు, మీ దగ్గర ఉంచుకోవద్దు, మీరు దాచిపెట్టొద్దు. మీ పాపములను శాంక్చురీకి తీసుకుని రండి. అవును ప్రియులరా, ఈరోజు ఆ గుడారం దగ్గర అర్పించబడిన ప్రతి గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారికి సూచనగా ఉన్నది. కాబట్టి మనల్ని ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, మీ పాపములు మీరు దాచిపెట్టొద్దు, మీ అతిక్రమములు దాచిపెట్టొద్దు, ఎవరు చూడలేదులే, ఎవరికి తెలియదులే అని దాచిపెట్టొద్దు. మీరు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టండి, దేవుడు క్షమిస్తారు. అంటే మనం ప్రతి పాపము మన దగ్గర ఉంచుకోకూడదు, దాచిపెట్టుకోకూడదు. నిందారహితంగా ఉండాలంటే ఆల్ అవర్ సిన్స్ ఫర్గివెన్. అవునండి, మనం ఒప్పుకొని క్షమాపణ పొందాలి. పాపం మన దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే పాపము క్యాన్సర్ లాంటిది. క్యాన్సరు ఆగదు, క్యాన్సరు పెరిగిపోతూ ఉంటుంది, క్యాన్సర్ సెల్స్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. అందుగురించి మన దేవుడు అంటున్నారు, మీ పాపములు ఒప్పుకొనండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు. ఆయన మన ప్రతి పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించిన. 1 యోహాను 1:9. గమనిస్తున్నారా? సో యేసుక్రీస్తు వారి యొక్క రాకడకు ఈ విధంగా మనం సిద్ధపడాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఎట్లా ఉంటుందని పౌలు గారు కూడా మనకు తెలియజేస్తున్నారు. ఎలాగుంటుంది? పౌలు గారు చాలా ప్రాముఖ్యమైన ఈ పత్రికలో, అది తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన రెండవ పత్రిక, ఈ పత్రికలు రెండిట్లో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి కొంచెం ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. అలాగే కొరింథీ పత్రికల్లో కూడా, ప్రాముఖ్యంగా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయానికి మీరు తెరవమని నేను కోరుచున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. ఇప్పుడు మనం 16వ వచనానికి వెళ్దాం. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూద్దామండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఒక గ్రాండ్ పిక్చర్ పౌలు గారు ఆయన పత్రికలో ఇస్తున్నారు. ఎలాగొస్తారంటే అండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకం నుండి మన ప్రభువు దిగి వచ్చును. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఇంకొక మాటలో చెప్పాలంటే ఆడిబుల్గా ఉంటుంది. ఆడియో అంటే సౌండ్ కదండి. ఆర్భాటము, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ అండ్ ఆడిబుల్ రిటర్న్ మన చెవులకి వినపడుతుంది. అంటే పౌలు గారు
రహస్యంగా ఉంటుందని చెప్పట్లేదు. అందరికీ వినపడేలాగా ఆర్భాటంగా ఉంటుంది. ప్రధాన దూత శబ్దము ఆర్భాటంగా చాలా గ్రాండ్గా ఉంటుంది అని పౌలు గారు సెలవిస్తున్నారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రాకడ ఏమాత్రం కూడా రహస్యంగా ప్రతి చెవికి వినబడిపోతుంది. దీనికి సహాయంగా యోహాను ప్రకటన రాసిన యోహాను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఆయన ఏమంటున్నారో తెలుసా? ఆయన అంటున్నారు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నారు. గమనిస్తున్నారా ప్రియులరా? ఎంత చక్కగా పౌలు గారు, యోహాను వీరు వారి యొక్క ఆలోచనల ద్వారా వారి యొక్క బోధలు కాంప్లిమెంటింగ్గా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ రెండు మనము జత చేస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఆడిబుల్గా ఉంటుంది, ప్రతి చెవికి వినబడుతుంది. యోహాన్ గారు అంటున్నారు ప్రతి కంటికి కనబడుతుంది. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియులరా? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఏదో రహస్యంగా ఉండడం కాదా, ప్రతి చెవికి వినబడుతుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని పొరుతోను ప్రకటనలో ప్రతి నేత్రానికి కనబడుతుంది. కానీ పాస్టర్ గారు, పౌలు గారు చెప్పినటువంటి యొక్క మాట, హీ విల్ కమ్ యాజ్ ఎ థీఫ్ ఇన్ ద నైట్ అనేటువంటి ఈ మాటకి, ఆయన ఒక దొంగ వలె వచ్చిన అనేటువంటి మాటకి, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ ఆర్భాటం ఇటువంటి దానికి ఎలా అర్థం చేసుకోవచ్చండి? రెండు అతకట్లేదండి. అవునండి. మనం ఆలోచిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు దొంగలాగా రావాలి? ఆయన అంటున్నారు దొంగ ఎలాగ వస్తాడు? ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలకు వెళ్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా మాట్లాడుతున్నారు గొర్రెల గురించి, గొర్రెల కాపరిగా. యోహాను సువార్త 10వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తు వారు 10వ వచనము, యోహాను 10:10, దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. ఏం చేయడానికి? దొంగతనం చేయటానికి, నాశనం చేయటానికి, హత్య చేయటానికి, మేలు చేయటానికి దొంగ రాడు. మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు గమనిస్తున్నారా? గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితునని నిశ్చయంగా చెప్పుచున్నాను. హీస్ కమింగ్ టు గివ్ లైఫ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దొంగ కాదు. అవునండి, ఆయన దొంగ కాదు. జీవం పోయటానికి, ఆయన ప్రాణం ఇవ్వటానికి వచ్చాడు. దొంగ వచ్చి హత్య చేస్తాడు. అవునండి, దొంగతనం చేస్తాడు. హీ కేమ్ టు గివ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఎందుకు ఇట్లాగా ఆయన రాకడ దొంగ వలె ఉంటుందని ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారంటే ఒక విషయం గురించి. ఇది ఒక మెటఫారికల్ యూస్. ఎందుకన్నారంటే దొంగ వచ్చే సమయము మనకు తెలుస్తుందా? తెలియదండి. ఏ టైంకి వస్తాడు? దొంగ ఏమైనా ఫోన్ చేసి ఇదిగో రాత్రి 11:45 నేను వస్తాను, లేక 1:10 నేను వస్తాను అని దొంగ సమయము చెప్పడం. నక్కి వస్తాడు. ఆ సమయము, ఆ టైం ఆస్పెక్ట్ గురించి మాట్లాడుతూ అన్నారు. ఇక్కడ పౌలు గారు కూడా ఆ విషయాన్ని ఆయన ఎంఫసైజ్ చేస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దామండి. పౌలు గారు ఎలా క్లారిటీ ఇస్తున్నారో ఆ దొంగ అనే ఆ విషయం గురించి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు రాయనక్కరలేదు. సమయం గురించి, టైం ఆస్పెక్ట్ గురించి. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చినని మీకు బాగుగా తెలియదు. భలే రాస్తున్నారు. ప్రభువు దినము, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ దొంగ వలె
ఎందుకంటే ఆ సమయము మనకు తెలియదు. సమయం గురించి, టైం ఆస్పెక్ట్ గురించి. కానీ ఆయన ఎలాగొస్తారో దాని గురించి కాదు, ఎప్పుడు వస్తారో అన్న విషయం గురించి అవునండి. ఈ దొంగ అనే ఈ మెటఫారికల్ యూస్ ఉన్నది. కానీ ఎలాగొస్తారు పౌలు గారు క్లారిటీ ఇచ్చేసారు కదండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16 ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. అంత మాత్రమే కాదు, అప్పుడేం జరుగుతుంది? క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు, సమాధులు తెరవబడతాయి. యేసు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ చాలా చాలా శుభప్రదమైన నిరీక్షణని తీతులు రాసిన పత్రికలో ఆయన అంటున్నారు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ప్రతి చెవికి వినబడుతుంది ఆయన రాకడ, ఆ శబ్దము ప్రతి కంటికి కనపడుతుంది. అప్పుడేం జరుగుతుంది? సమాధులు తెరవబడుతున్నాయి. ఆయన జీవం ఇవ్వటానికి నేను వస్తున్నాను. నా ప్రజలు యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారిని సమాధుల్లో నుండి లేపడానికి వస్తున్నాను. అందుకు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. వా, అంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు కుటుంబాలు ఐక్యమవుతాయి. మరణము చేత ఎడబాటైనా మనము మరలా కలుసుకుంటాం. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఒకవేళ మీకు ప్రశ్న ఉన్నట్లయితే, ఆ టైంలో మనం బ్రతుకుంటే, యేసు ప్రభు రాకడప్పుడు మనం బ్రతుకుంటే మనకేం జరుగుతుందో పౌలు గారు రాస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదుము. సమాధుల నుండి లేచిన ఆ నీతిమంతులు, మహిమ శరీరాలతో లేచిన నీతిమంతులు సమాధుల నుండి బయటకు వచ్చి వారు ఎవరిని కలుసుకోవాలనుకుంటున్నారు? ప్రభువుని కలుసుకోవటానికి ఆకాశంలోని ప్రభు దగ్గరికి వెళ్తున్నారు. ఆ టైంలో బ్రతుకున్న మనం కూడా వారితో కలిసి మనము ఆకాశ మండలానికి కొనుపోబడుతాము. ఈ విషయం గురించి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు ఇంకా కొంచెం క్లారిటీ మనకిస్తున్నారు. ఆ టైంలో యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎలాగ సమాధుల నుండి ఎట్లాగ వారు బయటకు వస్తారు? 51వ వచనము, మొదటి కొరింథీ 15:51. ఇదిగో మీకొక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున ఏం మ్రోకగానే, కడబూర మ్రోకగానే మనమందరము మార్పు పొందుదుమా. ఒక రెప్పపాటున. కడబూర అంటే యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ టైంలో ఆ బూరధ్వని వినగానే, ఆ బూర శబ్దానికి సమాధులు తెరవబడతాయి. క్రీస్తునందు మృతులైన వారు సమాధుల నుండి బయటకు వస్తారు. వారు సమాధుల్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధాప్యంలో, కొంతమంది హాస్పిటల్లో అనారోగ్య పరిస్థితుల్లో చనిపోయారు, కొంతమంది యాక్సిడెంట్లలో చనిపోయారు, కొన్నిసార్లు చెయ్యి ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, తల పగిలిపోయిన పరిస్థితులు. సమాధుల నుండి ఎలా బయటకు వస్తారు? మార్పు చెంది బయటకు వస్తారు. మార్పు అంటే మహిమ శరీరములతోటి క్రీస్తునందు మృతులైన వారు మహిమ శరీరములతోటి వారు బయటకు వస్తారు. ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం! ఈ మార్పు ఎంతసేపట్లో జరుగుతుందంటండి? ఒక రెప్పపాటున. పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51-52 ఒక రెప్పపాటున కడబూరం మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అక్షయులుగా అంటే మహిమ శరీరముతో. ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు 53లో. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసినది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసినది. అంటే ఇమ్మోర్టాలిటీ. ఈ శరీరము మరణానికి గురవుతుంది,
ఇప్పుడు ఉన్న మన శరీరం, మన ఫిజికల్ బాడీస్ మరణానికి లోనవుతున్నాయి, అనారోగ్య పరిస్థితులకి గురవుతున్నాయి. కానీ పౌలు గారు అంటున్నారు, ఈ మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను, ఇమ్మోర్టాలిటీ, ఇక అనారోగ్య పరిస్థితులు రాకుండా, మరణానికి గురి కాకుండా దేవుడు మన శరీరాలని ఒక రెప్పపాటులో మార్పు తీసుకొని వస్తానని ఆయన చేయగలరు. ఎందుకంటే ఆయనే మనల్ని సృష్టించింది. ఆయన స్వరూపములో దేవుడు మనల్ని సృష్టించుకున్నారు. సో ద క్రియేటర్ కెన్ రీక్రియేట్. ఆ పవర్ ఆయనకున్నది. ఆ పవర్ ఆయనకున్నది. లాజరును సమాధిలో నుండి లేపిన యేసయ్య, మృత్యుంజయుడైన యేసయ్యకు ఈ శక్తి ఉన్నది. అప్పుడు ఏం జరుగుతుంది? 54వ వచనము, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ స్నేహితులారా, గుడ్ న్యూస్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి పౌలు గారు సెలవిస్తున్నారు. మనం నేర్చుకున్న ఇప్పుడు 2 ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటండి? యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ప్రతి చెవికి వినపడుతుంది, ప్రతి కంటికి కనబడుతుంది. పౌలు గారు ఇంకొక విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మరొక ప్రాముఖ్యమైన విషయము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయము 8వ వచనం, అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయను. ఆగమన ప్రకాశము అంటే బ్రైట్నెస్ ఆఫ్ హిస్ కమింగ్. యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడప్పుడు ఒక బ్రైట్నెస్, ప్రకాశము ఉంటుంది. ఎట్లాగా? యేసుక్రీస్తు వారి చీకటిలో రారు, రహస్యంగా రారు. మనకి ఏదన్నా ఒక కార్యక్రమం ఉందంటే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అంటే, పెళ్ళంటే చక్కటి లైటింగ్ పెడతాం మనం. అంత బ్రైట్గా ఉండాలి, వారి ఫేసెస్ మనకు చక్కగా కనపడాలి. ఆయన ఆగమన ప్రకాశం ఏంటో ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటల్లో మనం చూద్దాం ప్రియులరా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 31వ వచనము, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. ఆగమన ప్రకాశం ఏంటండి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండో రాకడప్పుడు ఆయన మహిమతో వస్తున్నారు. గ్లోరీ. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన మహిమతో వస్తున్నారు. ఆయన మహిమతో పాటు ఇంకెవరండి? సమస్త దూతలను వచ్చినప్పుడు ఆ దూతలు వారి యొక్క బ్రైట్నెస్, ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముఖము, దట్ బ్రైట్నెస్ మనం చూడలేం. ఒకసారి మోషే అడిగాడు, దేవా నీ ముఖం చూడాలి. ఏ నరుడు చూచి బ్రతకలేడు. అవును, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత, ఆ ప్రకాశంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. అలాగే సమస్త దూతలు, దేవుని యొక్క దూతలు కూడా, వారి ముఖాలు కూడా చాలా బ్రైట్గా ఉంటాయి. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సమాధి దగ్గరకు ఒక్క దేవదూత దిగి వచ్చేసరికి ఆ దేవదూత యొక్క ప్రకాశమును బట్టి సమాధిని కాస్తున్న ఆ రోమా సైనికులు ఏమైపోయారండి? చచ్చిన వారిలాగా పడిపోయారు.
ఒక్క దేవదూత మహిమకు భరించలేకపోయారు ఆ వెలుగు, ఆ ప్రకాశం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అప్పుడు ఎంతమంది దూతలు వస్తున్నారంటండి? మత్తయి సువార్త 25:31 ప్రకారంగా సమస్త దూతలు, పరలోకములో ఉన్న దేవదూతలు అందరూ కూడా యేసుక్రీస్తు వారితో వచ్చినప్పుడు ఇంకెంత బ్రైట్నెస్, ఆ ప్రకాశం మనం భరించలేమా? గమనిస్తున్నారా ప్రియులారా? ఆకాశం అంతా ఈ చివరి నుండి ఆ చివరికి ఒక చక్కటి బ్రైట్నెస్, ఆగమన ప్రకాశమా. అవును, క్రీస్తునందు మృతులైన వారు, సజీవులుగా ఉన్న నీతిమంతులు ఆ ప్రకాశం చూడగలుగుతారు. కానీ ఎవరైతే క్రీస్తును తిరస్కరిస్తారో వారు ఆ ఆగమన ప్రకాశం చేత చూడలేక వారు ఏం చేస్తారండి? కొండల చాటుకు, బండల చాటుకు పారిపోతారు. ఆ తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో పౌలు గారు ఏమంటున్నారండి? తన ఆగమన ప్రకాశము చేత వాడు సంహరింపబడును, నాశనం చేయబడును. అంటే వారు ఆ ప్రకాశమును చూడలేరు. ఈరోజు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని పిలుస్తున్నారు, మనకు తెలియజేస్తున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయంలో 3 సార్లు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అవును ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ నీకు శుభప్రదమైన నిరీక్షణగా ఉన్నదా? ఇటీవల మీ కుటుంబంలో ఎవరైనా ప్రభువునందు నిద్రించారా, మరణించారా? వారి మరణం బట్టి నువ్వు చాలా దుఃఖంగా బాధపడ్డావా? ఆ లోటు అప్పుడప్పుడు వారు గుర్తొచ్చినప్పుడు నీ హృదయంలో దుఃఖము, కళ్ళల్లో కన్నీరు కారుతూ ఉన్నదా? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఐఎమ్ కమింగ్, నేను త్వరగా వస్తున్నాను. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. అవును ప్రియులారా, వాట్ ఏ టీచింగ్. పౌలు గారి యొక్క పత్రికల్లో నుండి యేసయ్య రెండవ రాకడ శుభప్రదమైన నిరీక్షణని, యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ప్రతి చెవికి వినబడుతుంది, ప్రతి కంటికి కనబడుతుంది. ఆయన రాకడ మహిమగల రాకడగా ఉంటుంది. తర్వాత ఆయన రాకడ అందరూ ఇదొక యూనివర్సల్ ఈవెంట్గా దేవుడు చేస్తున్నారు. ఆయన రాకడ కొరకు నిందారహితంగా నీవు నేను ఉండాలని పౌలు గారు మనకి హెచ్చరిక చేస్తున్నారు. అలాంటి భాగ్యము నీకు నాకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా హృదయాలతో మాట్లాడినందుకు మీకు స్తుతులు, స్తోత్రములు. ఈ వాక్యమును బట్టి మీకు వందనాలు. మా జీవితాల్ని మీరు రాకడ కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.